Hello everyone, welcome to my YouTube channel. And this is our very first vlog. So me and my friend always love to explore spiritual places. So today we are starting our journey with a beautiful place which is located in Balkampet. సో మా ఫ్రెండ్ అయితే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మాకు అక్కడ ఫుల్ హెవీ రెయిన్. స్టిల్ తనైతే రెయిన్ కోట్ వేసుకొని మరీ స్టార్ట్ అయింది. నేను అయితే బాల్నగర్లో వెయిట్ చేస్తున్నా తన కోసం. సో అక్కడ నుంచి చాలా దగ్గర టెంపుల్ అని చెప్పి మాకు తెలుసు, చిన్నప్పటి నుంచి వెళ్ళేవాళ్ళం. సో ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి అయితే మేము వెళ్ళాము. అక్కడ నుంచి జస్ట్ 5 minutes వాక్. సో మేమైతే బైక్ మీద వెళ్తున్నాము. విఆ ఫతేనగర్ రూట్ అనమాట. మేమైతే బ్రిడ్జ్ ఎక్కినాం. బ్రిడ్జ్ దిగినాక ఇంకా టెంపుల్ 2 minutes. సో ఫతేనగర్ నుంచి బాల్నగర్ నుంచి ఇదైతే చాలా దగ్గరే మనం బ్రిడ్జ్ ఎక్కితే. సో మెనీ పీపుల్ విజిట్ లైక్ దిస్ అనమాట. సో మేమైతే బ్రిడ్జ్ ఎక్కేసాము. బ్రిడ్జ్ మీద ఫుల్ ట్రాఫిక్ ఉండే, చాలా కష్టంగా ఉంది నడిపించడానికి బైక్ అయితే. బట్ స్టిల్ వీ కంటిన్యూడ్ అవర్ జర్నీ. ఎందుకంటే మాకు ఒక సెంటిమెంట్ ఉండే, టెంపుల్ నుంచి మా ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేద్దామని. సో అందుకే మేమైతే ఆ రెయిన్లో అయినా కూడా కష్టపడి వెళ్ళాము. సో బ్రిడ్జ్ దిగాగానే మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. అక్కడ నుంచి జస్ట్ 5 minutes వాక్ అనమాట టెంపుల్కి. సో ఆ రెయిన్లో చాలా ట్రాఫిక్ ఉంది. నార్మల్ డేస్ అయితే అంత ట్రాఫిక్ ఉండదు మీకు. సో ఇక్కడ నుంచి ఇంకా టెంపుల్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజైతే డే బిఫోరే బల్కంపేటలో అమ్మవారి కళ్యాణం జరిగింది. ఎందుకంటే ఆషాఢంలో ఫస్ట్ కళ్యాణం తర్వాతనే మనకి ఇక్కడ పండగలు చేస్తారనమాట, బోనాల పండుగలు. సో ఆషాఢంలో పండగలు స్టార్ట్ చేసేది ఫస్ట్ కళ్యాణంతోనే. సో అందుకే ఆ రోజు అంతా కలర్ఫుల్గా ఉంది. చాలా ట్రాఫిక్ కూడా ఉంది, ఎందుకంటే దాని ముందు రోజే కళ్యాణం అయింది. ఆ రోజు మేము వెళ్ళిన రోజు మాత్రం రథోత్సవం జరుగుతుంది. సో అందుకే చాలా రష్గా ఉంది, చాలా ట్రాఫిక్ ఉంది. సో ముందు అయితే పోలీస్ వాళ్ళు అలౌ చేయట్లేదు వెహికల్స్ని, అంటే కార్స్ని. అలా బైక్ని అయితే అలౌ చేస్తున్నారు, 2 wheelersని. 4 wheeler అయితే అలౌ చేయట్లేదు. సో మేము అడిగాము ఎలా వెళ్ళాలి అంటే, సో చాలా టెంపుల్కి చాలా ముందు 1 kilometer ముందే మాకైతే వెహికల్ స్టాప్ చేశారు, పార్క్ చేయించేశారు ముందే. సో అక్కడ నుంచి మేమైతే నడుస్తూ వెళ్ళాము. చూడండి మీకు కనిపిస్తుంది ఇక్కడ ఈ టెంపుల్ బిగినింగ్ అనమాట. ఇది ఎంట్రీ గేట్ దగ్గర. సో మేము ఇక్కడ ఈ అంకుల్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఇక్కడ మమ్మల్ని ఇక్కడ ఈ రూట్ నుంచి వెళ్ళమన్నాక మేము ఆ బైక్ అయితే అటు కొంచెం లెఫ్ట్లోనే పార్క్ చేసాము. ఇక్కడ పార్క్ చేసేసి ఆంటీ దగ్గర తీసుకున్నాము మేము కోకోనట్, ఇంకా కొబ్బరికాయ, ఇంకా పూలు తీసుకున్నాము అమ్మవారి కోసము. సో చెప్పులు కూడా అక్కడే వదిలేసి లోపలికి వెళ్ళిపోయాము ఇంకా. సో లోపల అయితే చాలా రష్ ఉంది. సో మా ఫ్రెండ్ అయితే అక్కడ పార్క్ చేస్తుంది. ఆంటీ దగ్గర కొబ్బరికాయ తీసుకున్నాము. ఆంటీ చాలా ఫ్రెండ్లీగా ఉంది మాతో అయితే. సో మేము ఎంట్రీ అయిపోయాము. ఎంట్రీ అవ్వగానే చిన్నపిల్ల, అప్పుడు ఓల్డెన్ డేస్లో గుర్తొచ్చాయి, ఆ తీపి మిఠాయి అవన్నీ గుర్తొచ్చాయి. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఇది నేను. సో లోపలికి అయితే వెళ్ళిపోయాము. చూడండి మీకు అక్కడ రథం కనిపిస్తుంది, అది రథోత్సవం అనమాట. సో ఈవినింగ్ అయితే ఫుల్ ఉంటుంది. మేము వెళ్ళిన టైం అయితే 5 o'clock, అరౌండ్ 5 అవుతుంది. సో అప్పటి నుంచే రష్ స్టార్ట్ అయింది అనమాట. సో ఇది టెంపుల్ బిగినింగ్ అనమాట, టెంపుల్ ముందే. సో ఎంట్రీ గేట్ దగ్గర రథోత్సవం చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. గుర్రాలు పెట్టి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇంకా అవుతుంది ఆ ప్రాసెస్. మొత్తం అయిపోయాక అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టి ఊరేగింపు చేస్తారు. మేమైతే వెళ్ళిపోయాము. కొంచెం ముందుకెళ్తే ఇటు బాగా, సో అక్కడైతే డీజే, కోలాటాలు ఇవన్నీ బాగా పెట్టారు. సో అది ఆడుతున్నాం. మేము గేట్ దగ్గరికి వచ్చేసాము. మా ఫ్రెండ్ అయితే కొబ్బరికాయ కొడుతున్నది ఎంట్రీ గేట్ దగ్గర. సో అట్లా కొబ్బరికాయ కొట్టి ఇలా స్టార్ట్ అయ్యాము. లోపలైతే ఫుల్ రష్గా ఉండే. ఇక్కడ ఫస్ట్ మేము గణేషుని దర్శించుకుంటాం అనమాట. బొజ్జగణపయ్యని దర్శించుకొని లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడైతే 2 queues ఉన్నాయి, ఒకటి ఫ్రీ అండ్ ఒకటి పెయిడ్. సో మేమైతే ఫ్రీలోనే వెళ్ళాము. ఇంకా పెయిడ్ వెళ్ళినా ఫ్రీ వెళ్ళినా ఒకటే లైన్లో తోస్తారు దగ్గరికి వచ్చా. కానీ సో మధ్యలో నాకు ఇంట్లో వాళ్ళు కాల్ చేశారని మాట్లాడుతున్నా. మా ఫ్రెండ్ అయితే వ్లాగ్లో చాలా బిజీగా ఉంది, ఎందుకంటే ఇది మా ఫస్ట్ వ్లాగ్ కదా, కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి మేము ఇంత ప్లాన్ చేసుకున్నాం. సో ఇక్కడ చూస్తున్నారైతే చాలా రష్ ఉంది ఆ రోజు. సో ఫ్రీ లైన్లో వెళ్ళినా పేడ్ వేసినా దగ్గరకు వచ్చేసరికి ఒకే లైన్లో పంపిస్తారు. సో మమ్మల్ని దగ్గరకు వచ్చేసరికి అమ్మవారి దగ్గర నుంచి వెళ్ళే లైన్లో పంపించేశారు. సో అక్కడే అమ్మవారి పల్లెకి తీసుకెళ్తున్నారు. మేము కింద నుంచి చాలా దగ్గర నుంచి దర్శనం చేయించారు మాకైతే. అంటే అది కోఇన్సిడెన్స్, అది అమ్మవారు
దయ అనుకున్నాం మేమైతే. మా ఫస్ట్ వ్లాగ్కి మాకు అదే బ్లెస్సింగ్ అనుకున్నాము. సో ఇక్కడ నుంచి అయితే మాకు స్టార్ట్ అయిపోయింది ఎంట్రన్స్ అమ్మవారికి. ఇది గడప అన్నమాట. లోపల ఇలా అలంకరించారు అమ్మవారిని. లోపల అయితే వ్లాగ్ తీయడం కుదరలేదు, బట్ స్టిల్ మేము ఏదో మేనేజ్ చేసాం ఇట్లా. అది ఓకే, ఇట్ ఈస్ రాంగ్, బట్ స్టిల్ బయటకు వచ్చాక, ఇంకా దర్శనమై బయటకు వచ్చాక ఇలా మేము ఫుల్ స్వెట్ అంత రెయిన్లో కూడా అక్కడ చాలా రష్ ఉండే. ఇదేమో బయటకు వచ్చాక అమ్మవార్లు ఉంటారు, 9 అమ్మవార్లు రూపాలు ఉంటాయి. సో అందరినీ దర్శించుకొని అలా బయటకు వచ్చేసాము. అక్కడ చాలా క్రౌడ్ ఉంది, చూస్తున్నారు మీరు. సో గుడి అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము నేను మా ఫ్రెండ్. అంటే మేము ఫ్రీక్వెంట్గా విజిట్ అవుతూనే ఉంటాము. మీకు కూడా చూపించాలి మా ఫస్ట్ వ్లాగ్లో ఇదంతా టెంపుల్ అని చెప్పి ఇంత కష్టపడుతున్నాం. సో అందరు అమ్మవార్లు ఉన్నారు ఇక్కడ, 9 అమ్మవార్లు ఉంటారు బయటికి వెళ్ళే దారిలో. సో ఇక్కడ నుంచి ఇంకా ఎగ్జిట్ దారి అనమాట. సో మేము వెళ్ళాము. బయటికి వచ్చేసాక గర్భగుడిలో అమ్మవారు ఎలా ఉంటుందో అలా అలంకరిస్తారో బయట కూడా ఒక ప్లేస్లో, అంటే ఆలయం లోపల ఒక ప్లేస్లో ఇక్కడ సేమ్ అలాగే ఉంటుంది. దగ్గర నుంచి చూడొచ్చు అనమాట అమ్మవారిని. సో ఇలా అమ్మవారు బావిలో వెలిచడం అనేది సో ఫుల్ హిస్టరీ అయితే మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఇప్పుడైతే దర్శనం చేసుకోండి మీరు కూడా అమ్మవారిని. సో ఇక్కడ మేము లైన్లో నించున్నాము. ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా రష్ ఉంటాయి, బయట నించున్నాము. సో బయటకు వచ్చాక ఇక్కడ మనకి పోచమ్మ తల్లి కనిపిస్తుంది. పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది, గుడి లోపలనే ఉంటుంది. సో అక్కడ కూడా దర్శించుకొని అలా బయటకు వచ్చామన్నమాట. దాని పక్కన ఇంకా 2 టెంపుల్స్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఈమె పోచమ్మ తల్లి, చూడండి కళ్ళు ఎంత బ్రైట్గా ఎంత బాగున్నారో అమ్మవారు. సో అలా ఆడితే తీసుకొని నెక్స్ట్ పక్కన ఉన్న గుడికి వెళ్ళాము. అక్కడ పక్కనే నాగదేవత ఉంది, అక్కడ కూడా దర్శించుకున్నాం. హారతి తీసుకొని ఇంకా పక్కకు వచ్చేసాం. అందరూ ఏదైతే బోనాలు చేస్తారో అక్కడ అమ్మవారికి తీసుకొచ్చిన నైవేద్యం అంతా ఇక్కడ సమర్పించుకుంటారు. సో ఇక్కడ బౌల్లో అయితే వేస్తారు. పక్కన ఒక ఆంటీ అయితే పాపం ఫోటో దిగడానికి బాగా కష్టపడిపోతుంది. ఇది అద్దాల మేడలా ఉండే అమ్మవారు అనమాట. ఏ మిర్రర్లో చూసినా అమ్మవారే కనిపిస్తుంది ఈ అద్దాల మేడలో. ఇక్కడైతే కళ్యాణం జరుగుతుంది, ఇది కళ్యాణం జరిగిన ప్లేస్ అనమాట. అమ్మవారి అక్కడ ఇక్కడైతే ఒడిబియ్యం పోస్తారు అమ్మవారికి. ఎంతోమంది భక్తులు వస్తుంటారు ఒడిబియ్యం పోయడానికి. సో దర్శనం అవ్వగానే బయటికి రాగానే కొంచెం కూర్చున్నాము గుడి లోపలే. మా ఫ్రెండ్ యాక్టింగ్ చూడండి. సో అక్కడే కోట నీలిమ గారు వచ్చారు అప్పుడే మేము వెళ్ళిన టైంకి. ఇది అమ్మవారు వాటర్ అనమాట. చాలామంది కళ్ళు సమర్పించుకుంటారు. సో ఇవన్నీ అక్కడ సో ఇదంతా ఊరేగింపు జరుగుతుంది. చూడండి ఎంత రష్ ఉందో, అందరు ఫోటోలకు ఎలా ఉన్నారో. సో అక్కడ పోతరాజులు అయితే డ్యాన్స్ ఆడుతున్నారు. సో అన్ని కల్చరల్ డ్యాన్స్లు ఉన్నాయి ఇక్కడ పెట్టారు. ప్రాముఖ్యంగా కోలాటలు అన్నీ పెట్టారు. సో అక్కడ పోతరాజులు అయితే డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. మేము నా ఫ్రెండ్ అయితే ఇక్కడ నించున్నాము. ఒక ఫోటో తీద్దామని అడుగుదాం అనుకున్నాము, ఎవరు తీయట్లేదు, అందరు బిజీగా ఉన్నారు. సో మేమే మా సెల్ఫీ తీసుకొని వెళ్తున్నాము. అక్కడంతా శివశక్తులు ఉన్నారు, చూడండి ఎలా ఆడుతున్నారో వీళ్ళంతా. సో పూనకం వస్తుంది వాళ్ళకి, అందుకే బోనాలు ఎత్తుకొని కూడా అంత జాగ్రత్తగా ఆడతారంటే వాళ్ళు అసలు చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. చూడండి మొత్తం ఆ వానలో అసలు అంత ఆ ఏజ్లో ఆ బోనం ఎత్తుకొని అసలు అంతలా ఆడడం ఎంత గ్రేట్ అసలు. మేమైతే చాలా మంచిగా అనిపించింది అంత దగ్గర నుంచి చూడడం. అంతలా అలంకరించారు చూడండి బోనాలను అయితే, ఎత్తి మీద ఎత్తుకున్న బోనాల్ని. ఇది డీజే అనమాట. ఇక్కడ చాలా రష్ ఉంది, చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. సో అందుకే అవి కూడా తీసాము. చూడండి ఎంత రష్గా ఉందో. కానీ సెక్యూరిటీ అయితే చాలా బాగుంది, ఎంత సెక్యూరిటీ ఉందో. ఇది కోలాటలు ఆడుతున్నారు ఇక్కడ. సో అమ్మవారికి ఒడిబియ్యం తీసుకొచ్చే వాళ్ళు ఇంకా చాలామంది వస్తున్నారు భక్తులు. ఇక్కడైతే శివశక్తులు ఎంత బాగా డ్యాన్స్ ఆడుతున్నారు చూడండి. అసలు ఆ బోనం ఎత్తుకొని అమ్మవారికి మంచిగా నాట్యం చేసుకుంటూ తీసుకొస్తున్నారు నైవేద్యాలన్నీ. ఇదంతా ఓల్డ్ ట్రెడిషనల్ తెలంగాణలో, బట్ స్టిల్ ఎవ్రీ టైం చూసినా మాకు మస్తు అనిపిస్తుంది. సో బాయ్.
ఇంకా లైట్లు అవన్నీ వేసి ఒక ఊరేగింపుకి రెడీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత సెక్యూరిటీ ఉందో. అప్పుడు ఇంకా మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయింది. మేమైతే అక్కడ కిందే ఉన్నాము, దాని కింద షెడ్ కింద. షెడ్ అయితే ఒక్క వాటర్ డ్రాప్ వస్తున్నాయి షెడ్ కింద. సో మేము అందుకే చాలా సేఫ్ అని చెప్పి అక్కడే ఉండి అన్నీ తీసుకుంటున్నాం వీడియోస్. చాలా సౌండ్ ఉండే, డీజే సౌండ్ అయితే. ఓవరాల్గా అసలు మస్తు వచ్చింది. మా ఫస్ట్ వ్లాగ్ అనుకున్నాం మేము. సో అక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము ఇంటికి. ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉంటే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది. ఇక్కడైతే బ్యాంగిల్స్ మన జాతరలో పెట్టేటివన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ లైన్లో, బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ లైన్లో. సో ఇలా మేము డ్రైవ్ చేస్తూ మళ్ళీ ఇంటికి వచ్చాము. అప్పుడైతే కొద్దిగా వాన తగ్గింది, బట్ స్టిల్ కొంచెం అయితే వాటర్ ఉంది. అండ్ ఇక్కడ కొన్ని ప్లేసెస్లో అయితే బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేము బైక్ మీద వచ్చాం కాబట్టి సేఫ్ అనిపించింది మాకైతే. ఒకవేళ 4-వీలర్ అయితే కొంచెం కష్టపడే వాళ్ళమేమో ఇంకొంచెం. మా ఫ్రెండ్ అయితే డ్రైవ్ చేస్తుంది. చూడండి క్లౌడ్స్ ఎలా అయిపోయింది అసలు ఆ టైంకి, డార్క్ క్లౌడ్స్. మళ్ళీ ఫెరస్ కూడా వచ్చేసరికి అక్కడ అసలు అంతలా వర్షం ఏం లేదు, ఓన్లీ బల్కంపేటలోనే ఉంది. మేబీ అది అమ్మవారి బ్లెస్సింగ్ అనుకుంటా, మాకైతే అలాగ అనిపించింది. చూడండి. సో ఇంకా ముందుకెళ్తే ఇంకా ట్రాఫిక్ చాలా ఉండే. సో ఇక్కడితో మా వ్లాగ్ ఎండ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. లాస్ట్లో మా పిక్స్ యాడ్ చేసాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.